హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు జానకమ్మ మాట ఛానల్. ఈరోజు మన ఛానల్లో లేత వంకాయలతో ఎటువంటి మసాలాలు వేయకుండా ఎంతో కమ్మగా అలాగే ఎంతో రుచిగా వంకాయ వేపుడు తయారు చేసి చూపించబోతున్నానండి. చాలా చాలా బాగుంటుంది. చక్కగా వేడి వేడి అన్నంలోనికి ఈ వంకాయ వేపుడు వేసుకుని తింటే గనక టేస్ట్ అయితే అద్దరిపోతుందండి. అలాగే పప్పుచారు, రసం, సాంబార్లోకి నంచుకోవడానికి కూడా సూపర్గా ఉంటుంది. అన్నంలోనికే కాకుండా చపాతీ, పూరీలో కూడా చాలా బాగుంటుందండి. చాలా త్వరగా కూడా అయిపోతుంది, ఎక్కువ సమయం పట్టకుండా. మరి లేట్ చేయకుండా చాలా తొందరగా ఈ వంకాయ వేపుడు చేసేసుకుందామా? ముందుగా వంకాయల్ని చక్కగా ఈ సైజులో ముక్కలుగా చేసుకుని ఉప్పు నీళ్ళలో ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. తర్వాత పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు నూనెను వేడి చేసుకోవాలి. నూనె చక్కగా వేడెక్కిన తర్వాత పోపు దినుసులన్నీ ఒకదాని తర్వాత వేసుకొని చిటపట్లాడించాలి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, కచ్చాపచ్చాగా దంచుకున్న ఒక 5-6 వెల్లుల్లి రెమ్మలు, అలాగే ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకుని వెల్లుల్లిపాయలు చక్కగా దూరగా వేగేంత వరకు వేయించుకోవాలి. తర్వాత దీంట్లోకి ఒక చిన్న సైజు సన్నగా తరిగిన ఉల్లి తరుగు, అలాగే ఒక 4 పచ్చిమిర్చి చీలికలు, 1 స్పూన్ పసుపు వేసుకుని ఉల్లిపాయ ముక్కలు చక్కగా నూనెలో వేగేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిపోయిన తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను కూడా వేసుకొని చక్కగా అంతా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక్క 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మధ్యలో ఒకసారి మూత తీసి అడుగు మాడిపోకుండా గరిటతో అంతా కలిసేలాగా కలుపుకొని వంకాయ ముక్కలు కంప్లీట్గా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. చూసారా, వంకాయ ముక్కలన్నీ పర్ఫెక్ట్గా ఉడికిపోయినాయి కదా. ఇప్పుడు ఒకసారి అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు, కారం వేసేసుకుందాము. ఇప్పుడు మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు, అలాగే 2 స్పూన్ల వరకు కారం వేసుకొని ఈ ఉప్పు, కారం వంకాయ ముక్కలకి చక్కగా పట్టేలాగా అంతా కలిసేలాగా గరిటతో బాగా కలుపుకోవాలి. మరి ఎక్కువసేపు కలుపుకోకుండా జస్ట్ ఉప్పు, కారాలు వంకాయ ముక్కలకు పట్టేలాగా కలుపుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే వంకాయ ముక్కలు బాగా లేతగా ఉండడం వల్ల ఎక్కువగా కలపడం వల్ల ముద్దగా అయిపోతుంది. జస్ట్ ఈ రకంగా కలుపుకున్న తర్వాత తరిగిన కొత్తిమీర వేసుకొని ఒక్కసారి కలుపుకొని 1 నిమిషం పాటు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ యమ్మీ వంకాయ వేపుడు చక్కగా రెడీ అయిపోతుంది. వేడి వేడి అన్నంలో కమ్మగా ఉంటుందండి. అలాగే మార్నింగ్ లంచ్ బాక్స్లో కూడా చాలా తొందరగా అయిపోతుంది. మరి తయారీ విధానం నచ్చితే కనుక మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.